హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాటర్ ట్యాంక్ క్లీనింగ్ గురించి మాట్లాడబోతున్నాము. సో వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే లేదంటే సంప్ అయినా కానీ మనకు లోపల ఉండే వాటర్ కింద అడుగున ఉండేదాన్ని బయటికి తీయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా డస్ట్ అంతా కూడా ఉంటుంది. సో అదంతా కూడా బయటికి తీయాలి. ఇది కొద్దిగా ఇబ్బంది. కొన్నిసార్లు కొందరు ఇంట్లో దిగగలరు, కొందరు దిగలేరు. సో అలాంటి వాళ్ళకి ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఇది దీనికోసం నేను ఒక చిన్న పంప్ కొన్నాననమాట. సో ఇది మనకి కూలర్స్‌లో యూజ్ చేస్తారనమాట. వాటర్ అనేది మన కూలర్‌లో కింద ఉంటుంది కదా! పంప్ చిన్నది. సో అది సేమ్ అదే నేను కూడా పర్చేస్ చేశాను. వేరేదేం పర్చేస్ చేయలేదు. ఈజీగా ఉంటుంది. మనకు ఈజీగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ప్లస్ మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ దో ఇక్కడంతా కింద అడుగున మనకు డస్ట్ అంతా ఉంది కదండీ! మనం ఏదైనా స్టిక్‌తో దాన్నంతా రొటేట్ చేసేసి దీన్ని పెట్టేయొచ్చు. ఏమి కాదు. ఆ పంప్ అంతా లాగేసుకుంటుంది. ఆ డస్ట్‌ని కూడా మీకు ఈ వీడియోలోనే కనిపిస్తుంది. ఆ డస్ట్ లాగడం అంతా కూడా చూపిస్తాను. ఎంత డస్ట్ వచ్చింది బయటికి అన్నది కూడా. బట్ మీరు అట్లా ఒక మంత్‌కి 2 టైమ్స్, 3 టైమ్స్ చేసినా లేదంటే ఒక 3, 4 మంత్స్‌కి చేసినా గానీ ఒక 80-90% రెడ్యూస్ అయిపోతుంది మీ ట్యాంక్ లోపల డస్ట్ అంతా కూడా. ఈ విధంగా మీరు డస్ట్‌ని క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది ఎందుకంటే దిగలేరు. సో పంప్ ఈ ఏదైతే చిన్న ఆహ్, పంప్ ఏదైతే ఉందో సో మీకు 10 ఫీట్స్ దాకా మీకు ఈజీగా వాటర్‌ని బయటికి తీయగలుగుతుంది. సో సంప్‌లో యూజ్ చేయొచ్చు, ట్యాంక్‌లో యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా సరే ప్రాబ్లమ్ లేదు. యూజ్ చేయొచ్చనమాట. ఈజీ అనమాట. ప్లస్ కాకపోతే ఇంకోటేందంటే ఇలాంటి పైప్ ఒకటి కొద్దిగా హార్డ్‌గా ఉండేది కొనుక్కోండి. ఈ పింక్ పైప్ ఏందంటే కొద్దిగా మెత్తగుంటుంది. సో ఈ ఎడ్జ్‌లో నేను ఇప్పుడు చేత్తో పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఇట్లా కొద్దిగా హార్డ్‌గా ఉండేది మీరు పైప్ పర్చేస్ చేశారంటే మీకు ఈజీగా పైప్ అనేది బయట వేసేసి దీన్ని కూడా లోపల వదిలేసేయచ్చు. మీరు ఎప్పుడైతే వాటర్ అంతా బయటకొచ్చేస్తాయో ఆఫ్ చేసేయచ్చు డైరెక్ట్‌గా. సో అంతసేపు మీరు స్టిక్‌తో కొద్దిగా కదిలిస్తూ ఉంటే ఇది డస్ట్ అంతా కింద లేస్తుంది కదా! అదంతా కలెక్ట్ చేసుకొని బయటికొచ్చేస్తాయి పైప్ ద్వారా. సో ఈ విధంగా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇదేనండి నేను చెప్పిన మీకు చిన్న మోటార్. సో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. బట్ కనెక్టివిటీ ఎక్కడైతే మీరు ఆహ్, ఇస్తారో అక్కడ కొద్దిగా జాగ్రత్త. దాన్ని నీళ్ళలో దించొద్దండి. ఆహ్, మళ్ళా షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ మటుకు జాగ్రత్తగా ఉండండి. మోస్ట్‌లీ ఇదొక్కటి పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కనెక్షన్ దగ్గర మటుకు జా మీరు వాటర్‌లో వదలకూడదు. అది కరెంట్ కొడితే మళ్ళీ ఇబ్బందవుతుంది. అంతే. అంతకు మించి ఏం లేదు. ఇది ఈజీగానే యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. డస్ట్ పోయినా గానీ యూజ్‌ఫుల్లే. మనకు ఏం కాదు. చెడిపోదు. ఈజీగానే ఉంటుంది. వారంటీ పీరియడ్ అంటారా డిపెండ్స్ అపాన్ అది. మనం ఇంకా చెప్పలేము. ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే అండి డస్ట్ అంతా వచ్చింది. ఇంకా వచ్చింది యాక్చువల్‌గా కిందుంది. నేను చూపిస్తాను మీకు. సో దీనికి కనెక్ట్ చేసిన పైప్ చూపిస్తున్నాను. 10 ఫీట్స్ పైనే ఉందండి. చెప్పాను కదా మీకు. ఇదండి డస్ట్ అంతా లోపల ట్యాంక్‌లో ఉండేదంతా బయటకొచ్చింది. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఈజీగానే ఉంటుంది. జస్ట్ సింపుల్ కనెక్షన్స్‌తోనే అయిపోతుంది. సో మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో విషయం ఏందంటే ఇప్పుడు వాటర్ పైప్ ఏదైతే కనెక్ట్ అయిందని చూడండి మోటార్‌కి. సో దాని తర్వాత పైకి ఉండాలి పైపు. ఎక్కువగా వాటర్‌లో విడిచారంటే కింద వాటర్ అనేది బయటికి రాదనమాట. ఇదొక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే యూజ్ చేస్తారో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.